జ్యోతి, నేను మిరపకాయలు కూడా తీసుకెళ్లి పట్నంకి వెళ్ళి అమ్మేసి వస్తా. అదేంటండి, మన గౌరీ ఈ రోజు రేపు ఈయనేదట్టుంది, ఇప్పుడు వెళ్తానంటారేంటి? లేదులే జ్యోతి, ఇంకా 3-4 రోజులు పట్టిద్దే. అయినా నేను రేపు సాయంత్రానికి వచ్చేస్తాగా. అరే బుజ్జి, నేను ఊరేళ్ళు వస్తాను, బయటికి వెళ్ళకు, జాగ్రత్త. ఈసరికి ఇంకా అమ్ముడు పోలేదు, రేపు ఏదో ఒక రేటుకి ఇచ్చేది పోద్ది. మౌనిక, నాన్నకు ఫోన్ చేసి గౌరీకి బాగోలేదని చెప్పవే. నాన్న, నువ్వు ఎక్కడున్నావు? మన గౌరీకి బాగోలేదు, తొందరగా వచ్చే నాన్న. సరేలమ్మా, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇప్పుడే పంపిస్తా ఉండు. సరే నాన్న, త్వరగా వచ్చి. డాక్టర్ గారు, ఏం కావాలండి? సంతూర్ సబ్బు ఒకటే ఉండమ్మా, ఇంకా పేస్ట్ అది పెట్టి. ఎంత అండి? 105 రూపాయలండి. కవర్లో చేసేవండి. కవర్లు ఏమి ఉండవండి ఇక్కడ. కవర్ లేకుండా ఎట్లా తీసుకెళ్ళనమ్మా? మీకు కావాలంటే క్లాత్ కవర్ ఉండండి, 12 రూపాయలు. ఇమ్మంటారా? కొన్న 100 రూపాయల సరుకులకి 12 రూపాయల కవర్ ఏంటమ్మా? ఉంటది లేదో ఒకటి ఉండమ్మా. లేవని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదండి. ప్లాస్టిక్ కవర్ ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. మేము అమ్మకూడదు, మీరు కొనకూడదు. సరేలేండి, అవసరం లేదు, ఉంచండి. మీరు అమ్మకపోతే అమ్మే చోట కొనుక్కుంటానండి. అమ్మా చెప్పరా. నాన్న, మన గౌరీ చనిపోయింది. నువ్వు త్వరగా వచ్చే నాన్న. అదేంటమ్మా, డాక్టర్ గారు పంపించాగా. చూడమ్మా, ఇప్పుడు ప్రతి అవసరానికి మనం ప్లాస్టిక్ నే ఉపయోగిస్తున్నాం. పాల ప్యాకెట్ ప్లాస్టిక్, పెరుగు కప్పు ప్లాస్టిక్, మనం తాగే వాటర్ బాటిల్ ప్లాస్టిక్, పిల్లలు తినే ఐస్ క్రీమ్ ప్లాస్టిక్, మనం టీ తాగేది ప్లాస్టిక్. ఇలా మనం ప్రతి దానికి ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల అది డైరెక్ట్ గా విషాన్ని మన కడుపులో తీసుకున్నట్టేనమ్మా. వీటి వల్ల క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులతో సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసమ్మా నీకు? మనుషులకే కాదమ్మా, దీనివల్ల భూమి మీద ఉన్న సకల ప్రాణులకి నష్టం జరుగుతుంది. ఈ రోజు మీ గౌరీ కేవలం ప్లాస్టిక్ కవర్స్ తినడం వల్లే చనిపోయిందని నీకు తెలుసా? అవునండి, మన భారతదేశంలో సంవత్సరానికి 10.2 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి వల్ల వాతావరణ కాలుష్యమే కాకుండా సముద్రాలు, నదులు కూడా కలుషితమవుతున్నాయి. వీటి వల్ల అనేక ప్రాణులు చనిపోతున్నాయి. మన భూమి మీద ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి మట్టిలో కలిసిపోక తప్పదు. కానీ ఒక ప్లాస్టిక్ మాత్రం మట్టిలో కలవడానికి 500 సంవత్సరాలు పైమాటేనట. ప్లాస్టిక్ ను నిర్మూలిద్దాం, ప్రకృతిని, ప్రాణాలని కాపాడుకుందాం. జై భారత్.